సో తమిళనాడు సీఎం విజయ్ సీఎం అనే కన్నా ప్రజెంట్ అయితే సీఈఓ అనడం చాలా కరెక్ట్. ముఖ్యంగా ఎప్పుడైతే తమిళనాడు అంటే విజయ్ తలపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా అంటే ఆయన ఒక వేషధారణ కానీ డ్రెస్సింగ్ కానీ తర్వాత పనిచేసే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ముఖ్యంగా చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వే ఆఫ్ స్టైలింగ్ అంటే పనిచేసే విధానం కూడా మార్నింగ్ 10 వరకు ఆఫీస్కి రావడం, తర్వాత ఈవినింగ్ 6కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ చూడడం అనేది కూడా చూడొచ్చు. మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి రావడం, తర్వాత లంచ్ కూడా ఆయన ఇంటికా నుంచే తెచ్చుకొని అక్కడ తను తినడం అనేది ఒక సామాన్య ఇట్లా ఏ విధంగా అయితే వర్క్ చేస్తాడో ఆ విధంగా వర్క్ చేయడం, రావడంతోనే ఫైల్స్ అన్ని చెక్ చేయడం, తర్వాత అంటే క్విక్ మీటింగ్స్ అంటే గంటలు మీటింగ్స్ కాకుండా క్విక్ మీటింగ్స్, క్విక్ సొల్యూషన్స్ అనే విధంగా వే ఆఫ్ అంటే పనిచేసే విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ తమిళనాడు జనాలు కూడా ప్రజెంట్ విజయ్ యొక్క పని విధానాన్ని చూసి అయితే చాలా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక కొత్త తరహా పరిపాలన అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు బాగా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా రావడంతోనే ఆయన వచ్చిన 1 వీక్లోనే అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు అనేది గోల్డ్ రింగ్ అంటే 1 గ్రామ్ రింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా అద్భుతమైన స్కీమ్ అని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా అంటే విజయ్ యొక్క పని విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంది, ఒక కొత్త ఒరవడి అయితే సృష్టిస్తుందని చెప్పారు. తర్వాత 24 hours రూల్ అనేది కూడా ఒక తీసుకురావడం జరిగింది. 24 hours రూల్ అంటే ఏదైనా సమస్య తీసుకొని వస్తే దాన్ని 24 గంటల్లో సాధ్యమయ్యేటట్టుంటే మాత్రం ఖచ్చితంగా 24 గంటల్లో దాన్ని సాధ్యం చేసే విధంగా అయితే చూస్తున్నారు. మొన్న ఒక స్కూల్కి సంబంధించిన అంటే ఒక 8 ఏళ్ల నుంచి కూడా స్కూల్కి రాకపోకలు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఆ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాలు చేయడం లేదు, అలాగే వదిలేశారని చెప్పేసి స్కూల్ పిల్లలు ఒక వీడియో చేసి అందించడంతో వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయిపోయి అంటే విజయ్ యొక్క ఆఫీసర్స్ ఎంబడే రియాక్ట్ అయిపోయి 24 గంటల్లో ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో తర్వాత ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయాక పిల్లలు ఇచ్చిన వీడియో అంటే రిలీజ్ చేసిన వీడియో చాలా ఎమోషనల్ అని చెప్పాలి. సో ఒక్కసారిగా అంటే విద్యార్థులను తన వైపు తిప్పుకున్నాడు తలపతి విజయ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ ఒక వ్యక్తి చనిపోతే ఆయనకు సంబంధించిన బిల్ అంతా మాఫీ చేయాలని చెప్పేసి ఒక కొత్త రూల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఒక మనిషి చనిపోయే స్టేజ్ ఉన్నా సరే ఒక మనిషిని ఏ విధంగా అంటే డబ్బుల కోసం ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్కు చనిపోయాడని చెప్పేసి చిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసి లక్షలు అయితే వసూలు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు చెక్ పెట్టడానికి తలపతి విజయ్ తీసుకొచ్చిన స్కీమ్ అయితే చాలా అద్భుతమైన స్కీము. ప్రైవేట్ హాస్పిటల్కి అయితే పెద్ద దెబ్బ అని చెప్పాలి. ముఖ్యంగా తలపతి విజయ్ చెప్పేది ఏంటంటే ఒకవేళ అంటే ఐసీయూలో పెట్టేసి రోజులు పైసలు వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే పెద్ద యాక్షన్ తీసుకోనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళకు బిల్లు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మంచిగా ట్రీట్మెంట్ అయ్యి బతికించి అతను బయటికి పంపిస్తేనే ఆయన అంటే బిల్లు పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ రూల్ అయితే ఒక పెద్ద గేమ్ చేంజర్ హాస్పిటల్ వైద్య రంగంలో అని చెప్పేసి కూడా అటు ఎక్స్పర్ట్స్ కానీ ఇటు పబ్లిక్ కానీ తర్వాత రాజకీయ విశ్లేషకులు కానీ చెప్పడం అయితే మనం చూడవచ్చు. తర్వాత ఇంకో రూల్ వచ్చేసి అన్నా క్యాంటీన్కి సంబంధించి కూడా అంటే టెక్నాలజీ అంటే అన్నా క్యాంటీన్ అంటే విజయ్ రాగానే ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఇంకో ప్రభుత్వం వెంబడే తీసేయడం జరుగుతుంది. అలా కాకుండా అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా వెంటనే వాటిని అప్డేట్ చేయడం, టెక్నాలజీ అప్డేట్ చేసి వాటిని తీసుకురావడం అనేది కూడా అంటే పబ్లిక్కి ఉపయోగపడేటివి ఖచ్చితంగా ఆయన ఫాలో అవ్వడం జరుగుతుంది. కొత్తగా నేను వచ్చాను నాదే నడవాలని చెప్పేసి కూడా అలా కాకుండా పబ్లిక్కి సంబంధించిన ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో అవి మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత చూస్తే ఇప్పుడు రీసెంట్గా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే చాలా అద్భుతమైన నిర్ణయం అని చెప్పాలి. అంటే ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తను అంటే విద్యాకు సంబంధించిన చైర్మన్ డైరెక్టర్గా చేయడం అనేది కూడా ఒక పెద్ద అంటే ఒక రెవల్యూషన్. అంటే ఒక చదువుకున్న వ్యక్తి కష్టపడి ఇంజనీరింగ్ చేసి తర్వాత ఇస్రోలో ఒక సైంటిస్ట్ అయ్యాడు మునిస్వామి అని చెప్పేసి ఒక ఇస్రోకి సంబంధించిన సైంటిస్ట్. అతనిని
ఎడ్యుకేషన్ సంబంధించిన అంటే ఎడ్యుకేషన్ అకాడమిక్ సంబంధించిన బుక్స్ ఏవైతే ప్రిపరేషన్ ఉంటుందో ఆ బుక్స్ ప్రిపరేషన్లో ఆయన మెయిన్ డైరెక్టర్గా చైర్మన్గా నియమించడం అనేది అంటే దేశం మొత్తం ఒక్కసారి అయితే ఈ యొక్క అనౌన్స్మెంట్ని అయితే ఖచ్చితంగా ఆలోచింపజేసిందని చెప్పాలి. ఇస్రో సైంటిస్ట్ని విద్యాశాఖకు సంబంధించిన మెయిన్ ఇన్ఛార్జ్ అడ్వైజర్గా చేయడం అండ్ బుక్ ప్రిపరేషన్లో అకాడమిక్ బుక్ ప్రిపరేషన్లో అతని కీ రోల్గా పెట్టడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశం అని చెప్పొచ్చు. తర్వాత అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది, పొలిటికల్ లీడర్ల పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పడం కూడా మనం విన్నాం. కాకపోతే తలపతి విజయ్ టీం అలా కాకుండా డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే కూతుర్ని డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అంటే చెప్పడం కాదు, మేము చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తలపతి విజయ్ కానీ తలపతి విజయ్ టీం కానీ కూడా చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్గానే లాస్ట్ వీక్ ఒక అమ్మాయిని అయితే తన ఎమ్మెల్యే తన కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. సో జాయిన్ చేయించడం వల్ల అంటే ముఖ్యంగా ఆయన చెప్పేది అంటే వన్స్ లీడర్ యొక్క పిల్లలు అందులో జాయిన్ అయితే ఖచ్చితంగా టీచర్స్ కానీ ఫ్యాకల్టీకి కానీ అక్కడ ఉన్న వాళ్ళ అధికారులకు అందరికీ కూడా ఒక భయం ఉంటుంది. రెగ్యులర్గా క్లాసెస్ కానీ తర్వాత అన్ని విధాలుగా కూడా ఒక డిఫరెంట్ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మార్పు మనమే తీసుకురావాలని చెప్పేసి విజయ్ పిలుపునియడంతో లీడర్లకు సంబంధించిన పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా లీడర్ అంటే సీఎం దళపతి విజయ్ ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, పవర్ సెంటర్లు మా పార్టీలో 4 ఉండవు, ఏదైనా పవర్ సెంటర్ ఉంటే ఒకటే పవర్ సెంటర్, అది విజయ్ తలపతి నేనే పవర్ సెంటర్ అని కూడా చెప్పడం జరిగింది. అంటే డిఫరెంట్ పవర్ సెంటర్లు ఉంటే అధికారులను కరెక్ట్గా పనిచేయనీయకపోవడం, తర్వాత ఏ టైంలో గవర్నమెంట్ కూలిపోతుందనే ఒక భయం, ఈ భయం వల్ల పాలన అనేది కుంటుపడుతుంది. అలాంటిది లేకుండా నేనే ఓన్లీ సింగిల్ వే ఆఫ్ పవర్ సెంటర్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అన్నీ అంటే పనులలో డిఫరెంట్ వేని ఆయన వెతకడం, తర్వాత అప్రోచ్ అంటే సీఈఓగా అంటే మెయిన్ ఇంతకుముందు మన ప్రైవేట్ కంపెనీకి సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓలు ఏ విధంగా బిహేవ్ చేస్తారో వెంటనే ఏదైనా సమస్య ఉంటే క్విక్ మీటింగ్ పెట్టడం, జూమ్లలో మీటింగ్ పెట్టడం, ప్రతిసారి అక్కడ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదని చెప్పేసి క్విక్గా మీటింగ్ పెట్టడం, మీటింగ్ పెట్టేసి దానికి సంబంధించిన నిర్ణయం ఒక 2 డేస్లో అయిపోతుంది అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసేయాలి వర్క్ అని చెప్పేసి పెండింగ్ వర్క్స్ ఏం లేకుండా, పెండింగ్ ఫైల్స్ ఏం లేకుండా కూడా అంటే క్విక్ మీటింగ్ అండ్ క్విక్ వర్క్ అండ్ క్విక్ రిజల్ట్ అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. 24 అవర్స్ రూల్ అనేది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. సో 24 అవర్స్ రూల్స్లో కూడా మనం అంటే చాలా విషయాలు, ఒక స్కూల్లో ట్యాంక్కి సంబంధించిన లీకేజ్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుందని ఒక అమ్మాయి వీడియో పెట్టిన ఒక 8 అవర్స్లోనే దానికి సంబంధించిన మరమ్మతు కార్యక్రమాలు చేయడం, తర్వాత ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్టు బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా చేయడం, ఈ విధంగా తలపతి విజయ్ అనేది వర్క్లో ఏ విధంగా అనేది అంటే తన సీఈఓ లెవెల్ ఆఫ్ వర్కింగ్ ఉందని చెప్పేసి తమిళనాడు సీఎం కాదు తమిళనాడుకు సీఈఓ వచ్చాడని చెప్పేసి అంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ పబ్లిక్ కానీ అంటే అక్కడ ఉండే వాళ్ళ సీఎం తలపతి టీం కూడా అదే చెప్పడం జరిగింది, తమిళనాడుకు మాకు సీఎం కాదు సీఈఓ వచ్చారని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో రవి, పల్లవి టీవీ.